వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. తెలుగుదేశం పార్టీది వాళ్ళ అనుకూల మీడియాది ఒక సిద్ధాంతం ఫాలో అవుతారు వాళ్ళు. అదేంటంటే అఫెన్స్ ఇస్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్ అని. అంటే ఎదుటి వాళ్ళు ఏమి నోరెత్తకుండా వాళ్ళ నోళ్ళు మూయించేయాలి, ప్రతిపక్షం నోళ్ళు మూయించేయాలి అంటే ముఖ్యంగా ముందు వీళ్ళే వాళ్ళ మీద లేనిపోని ఆరోపణలన్నీ చేసేసి అసలు అడ్డగోలుగా ఏమాత్రం సంబంధం లేని వాటిని కూడా ప్రజలు వీళ్ళ విషయంలో జరిగింది అనుకుంటున్నవి కూడా వాళ్ళకి ఆపాదించేసి ఇలా చేయటంలో చాలా నిష్ణాతులు. ఇక సరే, జగన్మోహన్ రెడ్డి గారి మీద రోజు వాళ్ళు ఏదో ఒక అభండాలు వేస్తూనే ఉంటారు. తాజాగా బొత్స సత్యనారాయణ గారిని కూడా టార్గెట్ చేశారు అనేక రకాలుగా. ఆయన ఎప్పుడో అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చేసినటువంటి విమర్శలు కొన్ని తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని చూపించి బొత్స గారిని డీఫేమ్ చేసేటువంటి పనిలో పడ్డారు. ఇప్పుడు తాజాగా నిమ్మల రామానాయుడు గారు కూడా మళ్ళీ ఒకసారి అసలు సందర్భమే ఉండదు, ఉగ్రవాదులను మించిన ఉన్మాదంతో వైకాపా అధినేత జగన్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నారని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు అని ఈనాడులో ఇదనమాట. ఈనాడులో చూడండి, విచిత్రం ఏంటంటే ఏపీ ఎడిషన్లో రాసుకున్నారు ఓకే, తెలంగాణ ఎడిషన్లో కూడా సేమ్ మ్యాటర్ రాసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారిని డీఫేమ్ చేయాలి తెలంగాణలో కూడా. అంటే వాళ్ళకి భయం ఏంటంటే తెలంగాణలో కూడా ఇంకా మూలాలు ఉన్నాయా, జగన్మోహన్ రెడ్డి గారి మూలాలు తెలంగాణలో కూడా ఉన్నాయా అన్నట్టుగా వాళ్ళు ఏమైనా భ్రమిస్తున్నారా, లేకపోతే నిజంగానే ఆ భయం ఉందా? ఎందుకంటే అంతకుముందు ఒకసారి ఆయన ఇలా నాంపల్లి కోర్టులో హాజరవడానికి వచ్చినప్పుడు విపరీతంగా బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నాంపల్లి కోర్టు దాకా ఎంత పెద్ద ర్యాలీ జరిగిందో మనం చూసాము. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఉంటారు అనేటువంటిది మనకి తెలిసిన విషయమే. అలా కాక వైసీపీకి కూడా చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారికి పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఇలా అనేక కారణాలు రీత్యా ఇక్కడ కూడా డీఫేమ్ చేసేయాలనేమో తెలంగాణ ఎడిషన్లో కూడా రాసేసుకున్నారు ఈనాడు వాళ్ళు. నిమ్మల రామానాయుడు గారు మాట్లాడిన దాన్ని సందర్భం ఏమవుతుంది, కావాలని ప్రెస్ మీట్ పెట్టి రోజు ఒకసారి జగన్ తిట్టడం అనేటువంటిది ఏదో ఒక తెలుగుదేశం నాయకుడు రోజు జగన్ తిట్టాలి ఆ తెలుగుదేశం ఆఫీసులో కూర్చుని అనేటువంటిది వాళ్ళ ఎజెండా ఉంటుంది. సో మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షులు, నిందితులు ఒక్కొక్కరుగా అనుమానాస్పద రీతిలో ఎందుకు చనిపోయారో చెప్పాలని ఇదొకటి. అసలు సిబిఐ క్లియర్గా చెప్పింది ఇంకా అసలు దీంట్లో విచారణ అవసరం లేదు, అయిపోయిందని. అయినా కూడా ఆవిడ సునీత గారు కూడా ఇంకా లేదు, నాకు సాటిస్ఫాక్షన్ అవ్వలేదు. ఆవిడకి సాటిస్ఫాక్షన్ అవ్వడం సిబిఐ అనేటువంటిది అత్యంత దేశంలోనే అత్యున్నతమైనటువంటి దర్యాప్తు సంస్థ. అది ఇంకా వాళ్ళే అయిపోయింది ఈ కేసులో. కారణం ఏంటంటే ఒక్క వైసీపీ ఇప్పుడు వాళ్ళు కావాలనుకుంటుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి, భారత్ గారి పేర్లు దాంట్లో పెట్టలేదు అనేటువంటిది పాపం వీళ్ళ బాధ. అయినా సరే ఇంక అసలు ఈ వాళ్ళ మీడియాలో కూర్చుని మాట్లాడేదానికి అసలు ఇంకా అర్థం ఉండదు. ఇంకా అదే ఈ కల్తీ విషయంలో జరిగిన మ్యాటర్ లాగే ఉంటుంది. అది కల్తీ అంశం పెట్టి పక్క వెళ్ళిపోయింది. రోజు ఒక్కొక్క అంశం ఏమి లేని ఉత్తినే బురద జల్లుతూ ఉండాలి. అలాగా రంగా కుటుంబం ప్రస్తుతం ఏ పార్టీలో ఉందో చెప్పాలని డిమాండ్ చేసేది. రంగా కుటుంబం ఏ పార్టీలో ఉందని డిమాండ్ చేయటం ఏంటండి దారుణం. ఆయన మీతోటే కదా ఉన్నాడు. అసలు కాపు ఇది రంగా పేరు ఇస్తే అర్హత, కాపు సంక్షేమం గురించి మాట్లాడే నైతికత జగన్కి, వైకాపా నేతలకు లేవు. రంగాన్ని రౌడీ అని వ్యాఖ్యానించి కాపుల మనోభావాలను దెబ్బతీసిన గౌతమ్ రెడ్డిని అక్కను చేర్చుకుని ఫైబర్ నెట్ చైర్మన్ పదవితో ఎందుకు సత్కరించారు? రంగా మీద మీకున్న ఉద్దేశానికి నిరసనం కాదా అంట విరుచుకుపడ్డారు. తండ్రి మరణానికి రిలయన్స్ కారణం అన్నారు, వారికే పదవులు ఇచ్చారు. తండ్రి మరణానికి రిలయన్స్ కారణం అని ఎవరన్నారు? ఎవరు అలా, అది వీళ్ళే అన్ని క్రియేట్ చేస్తారు వీళ్ళే. ఇది చిన్నాన్ని బాబాయిని గొడ్డలతో నరికేశారు. జగన్ది గొడ్డల పార్టీ అని ఎద్దేవా చేశారు. ఆయన వినాశనం, విధ్వంసం ఎజెండాగా పెట్టుకున్నారంట. రాష్ట్రాన్ని నాశనం చేయాలని ప్రజా జీవితంలో ఉన్న నాయకులు అసలు ఎవరన్నా అనుకుంటారండి? అంటే ఓటమి అనేటువంటిది సాకుగా చూపించి మీరు వినాశనాన్ని కోరుకున్నారు కాబట్టి ఓడిపోయారు అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు ఓడిపోయారు? 1994లో పార్టీ గెలిచిన తర్వాత 1995లో ఆయన రామారావు గారి నుంచి పార్టీని లాగేసుకున్నారు. అది ఆయన గెలుపు కాదు, చంద్రబాబు గెలుపు కాదు, రామారావు గారు గెలిపే పార్టీని లాక్కున్నారు. సరే, 99లో నెగ్గారు. ఎలా నెగ్గారు అందరికీ తెలుసు. భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నారు, అటు కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నారు, వాళ్ళందుకు వీళ్ళందుకు గెలిచారు. 2004లో ఎందుకు ఓడిపోయారు? ఆయన రాష్ట్రం యొక్క వినాశనాన్ని కోరుకోవడం వల్ల 2004లో ఓడిపోయారా? సరే, 2004 నుంచి ఇంకా సంక్షేమ రాజ్యం నడిచిన రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ రాజ్యం తిరుగులేని ఇది అయింది. 2009 తర్వాత పాపం ఆయన హఠాత్తుగా మరణించడం, తర్వాత జరిగిన ఈ రాష్ట్ర విభజన పరిణామాలు ఇవన్నీ తర్వాత మళ్ళీ బీజేపీతో అందరితో వాళ్ళతో వీళ్ళతో జనసేనతో వీళ్ళతో వాళ్ళతో పొత్తులు పెట్టుకుని
అందరినీ కూడగట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద చావు తప్పి కన్నులు ఒట్టబోయినట్టు గెలిచారు. నెక్ టు నెక్ ఇదితోటి, అతి తక్కువ ఓట్ షేర్ తోటి. 2019లో మరి ఎందుకు ఓడిపోయారు అంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వినాశనాన్ని కోరుకోవటం వల్ల 2019లో ఓడిపోయారా? ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిందే ఒకసారి అధికారంలోకి, అందులోనూ 2 ఏళ్ళు కరోనా పోయింది. వస్తాను 3 ఏళ్ళు అని చెప్పాలి. ఫస్ట్ ఇయర్ ఎప్పుడు కూడా హనీమూన్ పీరియడ్ అది. అందులో ఆయన ఫస్ట్ టైం సీఎం అవటం. ఆ తర్వాత ఆయన చేసింది ఏంటనేటువంటి రోజు మనం చెప్పుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ ఈ సందర్భంగా చెప్పాల్సిన అవసరం లేదు. అది కూడా ఏంటి 2024లో ఆయన ఎలా ఓడిపోయారు అనేది ఇప్పటికీ చర్చ జరుగుతోంది. చాలా అసలు ఇది ఎలక్షన్ కమిషన్ పనితీరు మీద, తర్వాత ఈ ఓట్ చోరీ అంశాలు కావచ్చు, ఇంకా రకరకాలు ఈవీఎంలా ఇంకోట సరే అవన్నీ మనం ప్రూవ్ చేయలేనివి కాబట్టి వాటి గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం. మరి రాష్ట్ర వినాశనాన్ని కోరుకోవడం వల్లే 2024 ఎన్నికల్లో ఓడిపోయారనంటే అంతకుముందు 2019లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినప్పుడు, 2004లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినప్పుడు మరి రాష్ట్ర వినాశనాన్ని కోరుకున్నట్టేనా ఆయన? అది పైగా ఎక్కువ కాలం ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి రాష్ట్ర వినాశనాన్ని కోరుకోవడం వల్లే మరి ఓడిపోయారు ఆ టైమ్స్లో. ఇది అర్థం లేని వాదన కదా నిమ్మల రామానాయుడు గారు. మీ స్థాయి వ్యక్తి ఒక మంత్రి హోదాలో ఉండి అర్థం లేకుండా ఏదో ఊరికే అక్కడ కూర్చుని టీడీపీ ఆఫీస్లో బురద జల్లాలి, రోజు జగన్మోహన్ రెడ్డిని తిట్టడమే అనేటువంటిది ఒక ఎజెండాగా పెట్టుకుని మాట్లాడటం తప్ప బంధుప్రీతి లేదు. అడ్డొచ్చాడని బాబాయిని అంతం చేశారు. దీనికి అర్థం లేదు. ఈ బాబాయిని అంతం చేశాడు అనేటువంటి ఇదికి హెలికాప్టర్ ఆచూకీ తెలియకుండా తను సీఎం అవడానికి జగన్ సంతకాలు సేకరించిన విషయం వాస్తవం కాదా? ఇది మళ్ళీ ఇదే మొన్న ఆయన మాట్లాడింది, ఆయన మాట్లాడింది, మళ్ళీ ఈయన రోజు ఒకళ్ళు మాట్లాడుతుంటే ఆ మీడియాలో ప్రచారం చేస్తుంటే విచిత్రం. అయితే ఎంత కక్కుర్తి అంటే తెలంగాణ ఎడిషన్లో కూడా వేసుకోవడం అనేటువంటిది. కొన్ని ఆంధ్ర ఎడిషన్లో వేసుకున్నారంటే అర్థం ఉంది. ఈనాడు అది చాలా క్లియర్గా చెప్పారు. అసలు సంతకాల సేకరణ అనేది జగన్ సంబంధమే లేదని చెప్పేసి తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. రఘువీరారెడ్డి గారు ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. భవిష్యత్తు కోసం వివాదరహితుడిగా పేరున్న వివేకానంద రెడ్డిని భయపెట్టి బలవంతంగా కడప ఎంపీ పదవి ఆయనతో జగన్ రాజీనామా చేయించడం నిజం కాదా? ఆయనేమో అసలు వివేకానంద రెడ్డి చనిపోయే ముందు రోజు కూడా అవినాష్ రెడ్డి గారి గెలుపు కోసం ఆయన కృషి చేశాడని చెప్పేసి చాలామంది చెప్పారు. అఫ్కోర్స్ ఆవిడ చెప్పట్లేదు సునీత. ఆవిడకి అసలు చనిపోయిన దాకా ఆవిడ తండ్రితోటి సరైన సత్సంబంధాలు ఉన్నాయో లేవో కూడా ఇప్పుడు డౌట్ వచ్చేటువంటి పరిస్థితి. మహిళలను బయటకు గింటుతా ఉన్నారు ఇతర వైకాపా నాయకులు మాటలు ఉంటున్నాయి. రాష్ట్రాన్ని మళ్ళీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని నాశనం చేస్తాం, చంపుతాం, నడుపుతాం, చూస్తాం, ఉన్నవి పగలగొడతాం, నాలుగు కోస్తాం, అంతం చేస్తాం, కొత్త పలుకులు వినిపించకుండా చేస్తా ఉంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై వైకాపా వాళ్ళు చేస్తున్న ఉచిత వ్యాఖ్యలు ఉన్నదాన్ని పరాకాష్ట అంట. మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడించా వైసీపీ నాయకుల యొక్క భార్యల్ని వాళ్ళు మీ భార్యలు కాదు అని జగన్మోహన్ రెడ్డి గారు అంటే వాళ్ళని చెల్లెలుగా భావించి ఇది పెళ్లిళ్ళు చేస్తారా అని చెప్పేసి అనేటువంటి మాట అసలు ఎంత దారుణమైన మాట. ఒక మీడియా అధిపతి మాట్లాడాల్సిన మాట అది. ఒక సాధారణ స్థాయిలో కార్యకర్త, ఒక చిన్న స్థాయిలో ఉండే పార్టీ కార్యకర్త మాట్లాడితే కూడా దానికి అభ్యంతరం చెప్తాను. అలాంటిది ఒక మీడియా అధిపతి, ఒక పత్రికా అధిపతి, మీడియా అధిపతి నోటించే మాటలు రావడం అనేటువంటిది ఆయన కళ్ళ నుంచి జాలువారే అంటే దాన్ని నిలదీస్తే, నిరసన వ్యక్తం చేస్తే, శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తే అది విధ్వంసం అంట, ఉన్మాదం అంట. రకరకాలుగా ఎలాగ కేవలం రోజు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే పనిగా పెట్టుకుని చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. సో ఇలాంటివి ఇంకా చాలా చూస్తాం.